గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం పెంచులకోనకి వెళ్తున్నాం. ఇది నెల్లూరుకి దగ్గరలో ఉంది. అది ఫేమస్ ఎందుకంటే వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అది చాలా పవర్ఫుల్. అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే, ముక్కోటి ఏకాదశి. సో ఈరోజు మాకు ఆ అదృష్టం కలిగింది. సో ఈ చిన్న వీడియో తీసి మీకు అందరికీ చూపిస్తాను. అలాగే అక్కడ శ్రీ మహాలక్ష్మి టెంపుల్ కూడా ఉంది, అది కూడా కవర్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది జర్నీ. వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వము మరియు దేవాదాయ శాఖ వారు సూచించిన నియమ నిబంధనలను పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నాం. అదే మెయిన్ నరసింహస్వామి టెంపుల్. చూసారుగా ఈరోజు మా గుడి రైట్న మనం ఈ దారిని వెళ్తూ ఉంటే మనకు కొండ ప్రాంతాల్లో జలపాతాలన్నీ ఉంటాయి. ఆ పైన జలపాతం నుంచి వచ్చే వాటర్ ఇక్కడంతా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఒకటిన్నర కిలోమీటర్ నడిచి వెళ్తే మంచి వ్యూస్ ఉంటాయి, చూద్దాం. చాలా హైట్ ఉంది, దూరం నుంచి సేమ్ అనుకున్నాను కానీ బాగానే హైట్ ఉంది. బాగుంది అసలు, ఫుల్ గ్రీనరీగా.
కైండ్ ఆఫ్ అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ చాలా బాగుంది. నైస్, ఐ లైక్ ఇట్. బట్ పుల్లో ఏదో వచ్చిందంటే ఇంకంతే. మీనమ్మా కొడుతుంది అక్కడి నుంచి నన్ను. వావ్, వాటర్ చాలా క్లియర్గా ఉంది. చూడండి చూడండి, అద్దరిపోయింది, చాలా క్లియర్గా ఉంది. సూపర్. ఓ, ఈ చెట్టు చూసారా? ఈ చెట్టు చాలా పురాతనమైనది. అక్కడ చిలకలు 2 కబుర్లు ఆడుకుంటూ ఉన్నాయి. ఈ కెమెరాలో కనిపిస్తుందో కనిపించదు డౌటే, కానీ చాలా బాగుంది. వావ్, సమ్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ లా ఉంది. అద్దరిపోయింది. చూసారు? సో మనం ఇట్లా ఈ రాళ్ళల్లో 1.5 కిలోమీటర్ వెళ్తే ఉండాలి. అప్పుడు కానీ మనకి మంచి జలపాతం అనే వ్యూ వస్తుందన్నమాట. ఇక్కడ ఒక వాటర్ క్రాసింగ్ ఉంది. వాటర్ క్రాస్ చేయాలి. ఓ, తడిచిపోతామా? వావ్, సూపర్ సూపర్. చూసారా? వాటర్ అయితే కొంచెం క్లియర్గా ఉంది, కాకపోతే రాళ్ళు పాచిపట్టిపోయి మనకి అట్లా అనిపిస్తుంది. ఇట్లా చాలా దూరం వెళ్ళాలి, చూపిస్తాను. వాటర్లో వెళ్తావా? మంచి వాటర్లో దింపుతా అప్పుడు వెళ్ళు. అటు వచ్చేయండి. ఈ చెట్లలో నుంచి, ఈ రాళ్ళలో నుంచి మనం వెళ్తూ ఉండాలి. చాలా దూరం వెళ్ళాలి, అప్పుడు కానీ మనం రీచ్ అవ్వలేము. యాక్చువల్లీ ఈ లాక్డౌన్లో ఇంట్లో కూర్చొని తిని ఈ బాడీకి బాగా రెస్ట్ అలవాటు అయిపోయింది. కొంచెం నడిస్తేనే అంటున్నాను, బట్ పర్లేదు, మంచి వ్యూ కోసం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. సూపర్. ఆల్రెడీ చాలా మంది అక్కడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు. సో ఇంకా చాలా పైకి వెళ్ళాలి మనం. చూద్దాం దగ్గరలో ఏమన్నా ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. సో ఈ రాళ్ళన్నీ చాలా నేచర్గా ఫామ్ అయ్యాయి. సీరియస్లీ చాలా బాగున్నాయి. అక్కడక్కడ పింకిష్గా, గ్రేయిష్గా, కానీ ఈ చెట్లు అయితే చాలా దట్టంగా ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. వావ్, ప్యారెట్స్ అవన్నీ ఎగురుతూ వెళ్తూ ఉన్నాయి. కానీ చెట్లల్లో నుంచి ఏమొస్తాయో ఏమో తెలియట్లేదు. సీరియస్లీ
మనిషికి వర్కౌట్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు తెలుస్తుంది నాకు. మై గాడ్. అండ్ ఈ ప్రాంతం యాక్చువల్గా నెల్లూరుకి చాలా దగ్గర. మా ఊరు అంటే సులువుపేట నుంచి ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ దాకా వచ్చాను. మధ్యలో రోడ్లు అయితే దారుణం. అయిన తర్వాత సంగతి ఇక్కడ చూడండి. చాలా బాగుంది. వావ్. ఇంకా చాలా దూరం వెళ్ళాలా? బాగుంది అది వాటర్ ఫాల్స్ ఉంది. ఓకే ఓకే. చూసారుగా, విన్నారుగా, వాటర్ ఫాల్స్ ఇంకా చాలా బాగున్నాయంట అక్కడ. సో ముందుకెళ్తే మనం చూడొచ్చు. గ్యాస్ కాకపోతే ఈ అడవిలే ఏంటో కొంచెం మొత్తం కవర్ అయిపోయినట్టుంది. Come on, we should do it. పక్షుల సౌండ్లు చాలా వస్తున్నాయి. చాలా రకాల పక్షులు ఉన్నాయి అనుకుంటా అక్కడ. అక్కడ చూస్తే కొంతమంది ఆడుతూ ఉన్నారు. అక్కడక్కడ వాటర్ అయితే ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ డ్రై ఉంది ఈ ఫ్లో వచ్చే ఏరియా అంతా. ఇక్కడ చాలా స్టీప్గా ఉంది. అంతే, చాలా స్టీప్గా ఉంది ఇక్కడ. సో చూద్దాం, ఎత్తుకుతాం. వ్యూ చూడండి. ఇక్కడ చూస్తే చాలా సన్న రోడ్డు ఉంది. ఈ సన్న రోడ్డును మనం వెళ్తూ ఉండాలన్నమాట. చాలా డేంజర్ ఉంది. కొంచెం జారామంటే ఆ రాళ్ళలో పడిపోతాం. ఇక్కడైతే ఇంకా ఫుల్ చాలా స్టీప్గా ఉంది. వ్యూస్ చూసారా ఎంత బాగుంది. తెల్ల వాటర్ ఫ్లో చిన్నగా ఉంది. దగ్గరగా సలీం లవ్స్ యాస్మిన్ అంట, ప్రేమ జంటలు. గృహల్లో నుంచి వెళ్తున్నట్టుంది. అవసరం ఉంది ప్లేస్ అయితే, బట్ కొంచెం కష్టపడాలి. అఫ్కోర్స్ ఇంత కష్టపడితే అంత మంచి ప్లేసులు చూడొచ్చు మనం.
బండరాన్ని చీల్చుకొని ఆ జలపాతం ప్రవేశిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి ఇక్కడేం పెద్ద కనిపించలేదు మనకి. ఓ మై గాడ్, ఇంకా ఎంత దూరం ఉంది బాబోయ్. ఆ కొండ చివరన ఏముంటుందో చూడాలి. కెమెరా ఊరికే కొండ చివరన ఏముందో అని చూడాలనిపిస్తుంది. నీకు వెళ్ళాలనిపిట్లే? చూద్దాం ఒకసారి. వస్తావా? వద్దులేండి. ఇందాక బాబు పాపం చాలా ఎగ్జైట్ అయిపోయాడు. కొండ చివరన ఏముందో చూద్దాం అనిపిస్తుంది అనగానే వినేసాడు. ఏముంది అంకులాడా అన్నాడు. ఏం చెప్తాం పాపం. చూసారా వ్యూ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది ఏరియా. సో మనం ఇంకా జలపాతంకి చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకొంచెం నేరుగా పోతాం అంటే మనం వస్తాం. ఎస్, చూసారు కదా ఈ కొండల నుంచి మనం అట్లా వెళ్తూ ఉంటాం. ఇంకొక 1/2 కిలోమీటర్ ఎంత ఉన్నట్టుకుంటా మనం అటు వెళ్తే వాటర్ ఫాల్స్ వచ్చేస్తుంది. చూడండి, వావ్. ఏంటి పెన్సిల్ కొన్నా? ఇక్కడ ఫుల్ మంకీస్ అన్నీ ఉంది. పైన నుంచి ఫుల్ వస్తూ ఉన్న మంకీస్ అన్నీ. చూడండి అక్కడ దొంగతనంగా అక్కడ గృహ ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే పెంచలకోన జలపాతాలు. చూడండి చూసారు కదా, ఆల్మోస్ట్ వచ్చాం. ఇక్కడ నుంచి మనం నీళ్ళ లోపల నుంచి వెళ్ళాలంట. ప్యాంట్ మర్చిపోవాలి. చాలా డెప్త్గా ఉందంట. చూద్దాం కలిసి. కమ్ యో. సో ఆ పైన చూస్తే మీకు మెయిన్ వాటర్ ఫాల్స్, పెంచలకోన మెయిన్ వాటర్ ఫాల్స్ అదే అండి. చూసారుగా ఇక్కడ మెయిన్ వాటర్ నుంచి చాలా లోతుంది. అడవాలి. వావ్. సో ఇది మెయిన్ ప్లేస్. అందరూ ఇక్కడికి వచ్చేసి వస్తున్నారు. ఈ మంకీస్ కూడా చాలా ఉన్నాయి. మంచి మంకీస్. మనం అటుకొని ఇవన్నీ ఇది ఒక చిన్న మంకీ. చైనా ఉంది. ఇదే మన పెంచలకోన వాటర్ ఫాల్స్.
వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ ఉండదు కదా వాటర్ ఫాల్స్ ఇక్కడ దాకా తిరుగుతావా పెంచలకోన వాటర్ ఫాల్స్ పెంచలకోన వేసే వాటర్ ఫాల్స్కి ఇదే హైయెస్ట్ స్పాట్ మనుషులు వచ్చేది